అల్ట్రా పెయింట్స్ తో చెరి రంగుల వెలుగులు నింపేద్దాం. ఇప్పుడు మీ ఇంటికి కొత్త రంగుల కళ అల్ట్రా పెయింట్స్. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పారు చంద్రబాబు. ఎన్డీఏ అభివృద్ధి చేస్తే ఒక్క వ్యక్తి విధ్వంసం చేశారని వైఎస్ జగన్ టార్గెట్ చేస్తూ మండిపడ్డారు. అమరావతిని ఎడారి శ్మశానమంటూ నాశనం చేశారని అన్నారు. అయితే అమరావతి ఒక గేమ్ చేంజర్ అన్నారు చంద్రబాబు. ప్రాజెక్టులో ఉండే డయాఫామ్ వాల్ అది మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. 440 కోట్ల రూపాయలతో పనిచేసిన డయాఫామ్ వాల్ ఈరోజు మళ్ళా 1000 కోట్లు పెట్టి కొత్త డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితి వచ్చింది. మీ అందరికి హామీ ఇస్తున్న 2027లో గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి కృష్ణా నదికి అనుసంధానం చేస్తాం. అమరావతి ప్రజా రాజధాని. అలాంటి అమరావతిని ఎడారని శ్మశానమని మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవి చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ఒక వ్యక్తి నిర్మాణం చేయగలుగుతాం, అదే ఎన్డీఏ ఈరోజు నిర్మాణం చేస్తున్నాం. అదే ఒక వ్యక్తి విధ్వంసం చేయగలుగుతాడు. అమరావతి పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. తొందరలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా తీసుకొస్తాం. అభివృద్ధి జరగాలంటే భూమి ఉండాలి. ఎక్కడ భూమి రైతులు ఇస్తారో అక్కడ అభివృద్ధి ముందుకు పోతుంది. మీరు బాగా డెవలప్ అయ్యారు కాబట్టి నేను ఆ రోజు అడిగితే 33,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతాంగం ఒక్క పైసా డబ్బులు తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్లో సంవత్సరం యాన్యుటీ తిరిగి అభివృద్ధి భూమి ఇస్తానంటే ముందుకు వచ్చారు. ఈరోజు అక్కడ అమరావతి రాజధాని వచ్చింది. వాళ్ళ దశ దిశ మార్చి